చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. చూస్తే విషయం అనేది అర్థమవుతుంది. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, దుర్గగుడి, బెజవాడ కనకదుర్గమ్మ గుడి అత్యంత విలువైన, చెప్పుకోదగిన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రముఖ దేవాలయాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వారి దేవస్థానం ఒకటి. ఇక్కడ ఈవో శ్రీనివాసరావు, గతంలో అనేక మంది ఈవోలు పనిచేశారు. ఇక్కడ ఈ దేవస్థానంలో ఇంపార్టెంట్ అయిన అక్కడ సిబ్బంది కొంతమంది అనేకమైన విషయాల్లో కోర్టులకు వెళ్ళారు. అలాంటి మూలమైన ఫైళ్ళు మాయమైనవి. దరిదాపుగా 8 ఫైళ్ళు మాయమైనవి. అక్కడ విచారించగా సిబ్బందిని విచారిస్తే మాకు తెలియదు గత ఈవో ఏం చేశాడో అంటున్నారు. కొంతమంది సిబ్బంది నోళ్ళు తెల్లమొహం వేస్తున్నారు. మరి దేవాదాయ శాఖ కమిషనరు రామచంద్రన్ మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు. మరి ఏమైనా ఫైళ్ళు మరి ఎవరు తీసుకున్నారో ఏం చేశారో మీరే చెప్పాలి. కరెంటు బిల్లు 200 రూపాయలు వస్తే 580 రూపాయలు వస్తుంది కట్టవలసిన బిల్లు అమౌంట్లో. ఏంటయ్యా అంటే ఈ సబ్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అవేంటి రకరకాలైన ఛార్జీలు వేసి, ఇన్సూరెన్సులు ఏంటేంటో వేసి జోబీని చిల్లు పెడుతున్నారు. ఇలా ఉన్నది ఈ రోజున ఈ ముఖ్య అంశాల్లోకి వెళ్తే. మరి మూల సమాచారానికి వెళ్తే, మార్చి 1వ తారీఖు నుండి మీకు ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా బళ్ళు తోలకూడదు. మీరు తోలిన వారికి జరిమానా తప్పదు. జోబీలకు చిల్లు పడుతుంది. కొత్త చొక్కా వేసుకున్నా సరే జోబీకి చిల్లు పడుతుంది. హెల్మెట్ లేకుండా బండి తోలిన వారికి 5,000 జరిమానా. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా మొదటిసారి దొరికితే 2,000, రెండోసారి దొరికితే 4,000. ఇన్సూరెన్సు పొల్యూషన్ లేకుండా దొరికితే 1,500. ఇన్సూరెన్స్ లేకుండా 1,000 రూపాయలు. వెనకాల వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. పోలీసు వారితో సహకరించకపోతే 300 పెనాల్టీ. నాకు అన్ని కాగితాలు ఉన్నాయి, నేను పోలీసు వారితో సహకరించు అనుకుంటే 300 రూపాయలు పెనాల్టీ. హెల్మెట్ ఒకసారి లేకపోతే 1,000 రూపాయలు. మీరు ఇన్ టైంలో పాత పెండింగ్లు కట్టకపోతే మీకు 750 రూపాయలు జరిమానా. కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే తొలిసారి దొరికితే 5,000 రూపాయలు పెనాల్టీ. రెండోసారి దొరికితే 5,000 రూపాయలు. మూడోసారి కానీ దొరికితే 10,000 రూపాయలు పెనాల్టీ. పొల్యూషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ మీరు ఏం లేకపోయినా సరే మీకు జోబీలు చిల్లు పడతాయి. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా కొత్త ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ, పోలీసు వారు నిబంధనలను మీరు ఉల్లంఘించకుండా ఉంటే మీ ఆరోగ్యానికి కాదు కదా, మీ జోబీని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. మీ జోబీ మీకు కాపాడుకోవాలంటే మీరు హెల్మెట్ ధరించుకొని రోడ్డు మీదకి రావాలి. లేని పక్షాన మీ జోబీ చిల్లు పడుతుంది. అంతేకాదు, మందు తాగి మీరు దొరికితే 1,000 రూపాయలు పెనాల్టీ ఫస్ట్ టైం. రెండోసారి 10,000 పెనాల్టీ. మూడోసారి బండి సీజ్ చేస్తారు. అందుకని మీరు మందు తాగి బళ్ళు తోలబాకండి. అక్కడ బార్లలో మనుషులు ఉంటారు, వాళ్ళు డ్రైవర్లు పెడతారు, లేకపోతే వాళ్ళే డ్రాపింగ్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని వాడుకుంటే మీకు మంచిది. మందు తాగే వాళ్ళు ఎవరన్నా తాగని వాళ్ళని తీసుకొని వెళ్తే మీకు చాలా మంచిది. డ్రైవింగ్ చేసే వాళ్ళు తాగకుండా ఉంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అంతకంటే అదృష్టం లేదు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ వినగానే మొన్నటి వరకు రాజధాని లేని రాష్ట్రము అనేవారు. ఇప్పుడు ఏపీలో రాజధాని ప్రారంభించారు. అమరావతి రాజధాని అని డిక్లేర్ అయిపోయింది. నిర్మాణాలు కూడా అతి వేగంగా ప్రారంభించారు. అయితే ఇక్కడ ముఖ్యంగా భూములకి రెక్కలు వచ్చినాయండి. భూములకి రెక్కలు వచ్చినాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో భూములు కొనటానికి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు ఎట్టకేలకు అతి వేగంగా 27 కోట్ల దగ్గర నుండి ఎకరా 35 కోట్ల దాకా పెరిగిపోయిందండి. మీరు మీ భూములు ఉంటే జాగ్రత్తగా పరిశోధన చేసుకుంటూ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. లేని పక్షాన దొంగ డాక్యుమెంట్లతో మీ భూములకి రెక్కలు వచ్చి ఎగిరిపోయే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి భూములు కొనుక్కునేవారు బాగా ఆలోచించండి. మీరు ఇళ్ళు అద్దెకి చేసేటప్పుడు వేరే రాష్ట్రాల నుండి వచ్చేవారికి ఇళ్ళు అద్దెకి ఇవ్వబాకండి. వీళ్ళంతా భూ దందా చేసేవాళ్ళు. వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి ఇక్కడ భూముల్ని కొనటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ జాగ్రత్త. మీ ఆధార్ కార్డులు జాగ్రత్త, మీ పాన్ కార్డులు అంతకంటే జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరికి ఇవ్వబాకండి. జిరాక్స్ ఇచ్చినప్పుడు డూప్లికేట్ ఒకవేళ ప్రింట్ సరిగ్గా రాలేదనుకుంటే తీసుకొని చించేయండి. మీ ఆధార్ కార్డులు కానీ మీ పాన్ కార్డులు కానీ చించకంటే మీరు వదిలేస్తే మీకంటా దౌర్భాగ్యంలో పడేవాళ్ళు ఇంకొకరు లేరు. ఎందుకంటే మీ పేరు మీద వాళ్ళు డబ్బులు వచ్చినాయి అని చెప్పి తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ట్రాన్సాక్షన్ మీ పేరు మీద జరుగుతుంది, కానీ మీకేం సంబంధం ఉండదు. అలాంటి మాయాజాలంగాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు షేర్ చేయండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళకు కూడా ఒక లైక్ ఇవ్వమని చెప్పండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.